నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సహజంగా ఏ పెద్ద మనిషికైనా వయసుతో పాటు సంస్కారం అవసరం. అంటే ఏం చదువుకున్నాము, ఎంత చదువుకున్నాము, ఎక్కడ చదువుకున్నాము, ఎవరి మధ్య పెరిగాము, ఇదంతా పక్కన పెడితే మనం బతుకుతుంది ఒక సమాజంలో. అడవిలో బతికితే మన ఇష్టం వచ్చినట్టు బతుక్కోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్టు గుడ్డలు కూడా తీసి తిరిగినా అడిగేటోడు ఎవ్వడు ఉన్నాడు అడవుల్లో ఉంటే. అందుకనే ఇవాళ రాను మన సమాజం ఎక్కడికి దిగజారిపోతుందంటే జంతువులు కూడా సభ్యత సంస్కారంతో ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మనకు విలువలు, సంస్కారం, సభ్యత, సమాజంలో బతుకుతున్నటువంటి అన్నీ కూడా మనం కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎట్లా చెప్పాలంటే రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టుగా కనిపిస్తుంది. అంటే నేను ఇక్కడ పెద్ద మనిషి ఫోటో వెనకాల ఉంది. ఈయన అందరికీ తెలిసిన వ్యక్తే. నా చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సరదాగా కామెడీ చేస్తున్నప్పుడు సరదాగా నవ్వు వస్తుంది ఎవరికైనా. ఆ కామెడీ అవతలని తిట్టి కామెడీ చేసుకోవటం, అవతలని హేళన చేసి కామెడీ చేయటం, వాళ్ళ ఇంట్లో మనుషుల్ని, మరీ ముఖ్యంగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడి కామెడీలు చేయటం అనేది ఏ వ్యక్తికి కరెక్ట్ కాదు. దాన్ని కామెడీ అనిపించుకోరు, పైశాచికత్వం అనిపించుకుంటుంది, లేకుంటే శాడిజం అనిపించుకుంటుంది. ఇంకొక అడుగు ముందుకేసి ఈయన భాషలో ఈయనకు అర్థమైనగా చెప్పాలంటే జీ బలుపు అంటారు. అంటే బలిసి కొట్టుకుంటే అటువంటి వ్యాఖ్యలు వస్తాయి. ఎందుకంటే ఒక మనిషిని పట్టుకొని వాళ్ళ ఇంట్లో తన తల్లిని గురించి మాట్లాడితే సిగ్గుందా ఇతనికి నేను అడుగుతున్నా. రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వయసు వచ్చినటువంటి వ్యక్తి, తనకు ఇంట్లో తన తల్లి ఉంటుంది, తనకు ఇంట్లో కూతుర్లు, చెల్లెలు, లేడీస్ అందరూ ఉంటారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ని ఆ మాట అంటే ఆయన తీసుకుంటాడా? ఈరోజు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఈయన గారి వ్యాఖ్యలే విస్తృతంగా వైరల్ అవుతా ఉన్నాయి. ఒక వయసు వచ్చిన తర్వాత నా కొడుకులకో నెక్స్ట్ జనరేషన్స్కో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. మరి ఈయనను చూపిస్తే ఏం ఆదర్శంగా తీసుకోవాలి? అంటే మైక్ దొరికింది కాబట్టి చిల్లరగా మాట్లాడటం ఆదర్శంగా తీసుకోవాలా? ఆ వర్డ్స్ అది విస్తృతంగా సోషల్ మీడియాలో, లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో, లేకుంటే కొన్ని ఛానల్స్లో ఎస్వి కృష్ణారెడ్డి ఆయన హాస్యానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి డైరెక్టర్. దాదాపుగా 40-50 సినిమాలు పైగా ఆయన తెరకెక్కించారు. ఎక్కడ కూడా వల్గారిజం లేకుండా హాస్యాన్ని పండించినటువంటి గొప్ప డైరెక్టర్. ఆయన పుట్టినరోజు వేడుకలకు వచ్చి నీకు ఏం రోగం పుట్టింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి? మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీ తోటి కమెడియన్ అలీ, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వవు. పోనీ నీకు నువ్వన్నా మర్యాద ఇచ్చుకుంటావంటే అదేం నాకు కనపట్ల. ఆఖరికి మురళీమోహన్ని ఉద్దేశించి కూడా సిగ్గుందా నీకు అని అడుగుతాడు. నీకు సిగ్గుందా నేను అడుగుతున్నా. లేదు, ఇదేది మొదటిది కాదు, చివరిది కాదు. రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యవహారం ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. గతంలో డేవిడ్ వార్నర్, ఆయన ఇంటర్నేషనల్లో ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఒక క్రికెటర్, అట్లాంటివని పట్టుకొని ముండా కొడుక అన్నాడు. నీకు అంత బలుపా? అంటే ఒక ఇతర దేశస్తులు మన భారతదేశానికి, మరీ ముఖ్యంగా మన తెలంగాణకి, మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు, మన సినిమాల్లో వాళ్ళని నటీనటులుగా మనం తీసుకున్నప్పుడు, వాళ్ళు నటించినప్పుడు, అంటే వాడికి భాష అర్థం కాదని నీ ఏది పడితే అది మాట్లాడతావా? వాళ్ళని కించపరుస్తావా? వాళ్ళ దేశాన్ని కించపరుస్తావా? సరే పోనీ కించపరిచాడు, అందరూ ట్రోల్ చేసి సమాజం అంతా అని ఉమ్మేసినాక లేదు సారీ, నేను అట్లా అనకపోయి ఉండాల్సింది, పొరపాటు, నా నైజం ఇంతే. అంటే ఏం చెప్తా కొట్టి నేను కొట్టినా పర్లేదు, నా నైజం ఇంతే అని చెప్పటమా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఒకసారి అంటే సరే పోనీ అనుకోవచ్చు, 2 సార్లు అంటే వీడెదవా అని వదిలేయచ్చు. వరుసగా అసలు నన్ను అడిగితే రాజేంద్ర ప్రసాద్ లాంటి ఏ ఫంక్షన్కి పిలవకూడదు, వాడిని బహిష్కరించాలి టాలీవుడ్ నుంచి. మరి అదేందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి టాలీవుడ్లో పెద్దలు కూడా ఈయన మాట్లాడుతూ నవ్వుతున్నారు. వాళ్ళని తిడితే వాళ్ళకి నవ్వు వస్తుంది. అంటే అర్ధ రికార్డులో వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు, కానీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జిగుప్సాకరంగా ఉంటుంది. అరే ఈడ మనిషి పుట్టక పుట్టి ఏంటి మాటలు, ఎందుకు మాట్లాడుతున్నాడు? అరే ఇంట్లో తల్లులను తిట్టడం ఏంటి? ఇదేం సంస్కృతి? మళ్ళీ గొప్పగా చెప్తాడు, నేను అన్నగారి నందమూరి తారక రామారావు గారి వాళ్ళ ఇంట్లో పెరిగాను, ఇంట్లో పుట్టాను, దాదాపు అన్నగారు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా నీకు? వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగినందుకు అంటే ఆయనకి ఇచ్చే గౌరవం ఇదేనా? రేపు పొద్దున్నే రాజేంద్ర ప్రసాద్ లాంటి లెజెండ్ యాక్టర్ వస్తే అందరూ ఒక వ్యక్తిని చూడగానే గౌరవం ఇచ్చినట్టుగా మనకు అనిపించాలి. వీడొస్తున్నాడు ఏంటని పక్కకు తప్పుకునేలా ఉండొద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈయన వరుస వ్యాఖ్యలు, గతంలో అల్లు అర్జున్ విషయం తీసుకుంటే
దొంగ అన్నాడు. మళ్ళీ ఏమంటాడు, అల్లు అర్జున్ నేను దొంగ అన్నది మాత్రం దొంగ అయిపోతాడు అని పుష్ప సినిమాకి సంబంధించి కాంట్రవర్సీ. అంతకుముందు డేవిడ్ వార్నర్ గురించి రాబిన్ హుడ్ సినిమా గురించి ఏదో ఆ రోజు ఫంక్షన్లో మాట్లాడి నేలకు గరుచుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఎస్వి కృష్ణారెడ్డి వ్యవహారం, ఆయన బర్త్డే వేడుకలకు వచ్చి మొత్తం ప్రోగ్రామ్ అంతా కంపు చేశాడు. మొత్తం పెంట. నీకు ఎవడిచ్చాడు హక్కుల్ని? అవతలోడి వాళ్ళ దాన్ని ఇంత పెంట చేసే హక్కు నీకెవరు ఇచ్చారు? అసలు నిన్ను ఆ మాట అంటే నువ్వు తీసుకుంటావు? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు రాజేంద్ర ప్రసాద్ కనుక ఈ వీడియో చూస్తే అలీని ఏమైతే ఆయన అన్నాడో, ఇవాళ అలీని ఏదైతే ట్రోల్ అవుతుందో, ఒక మైనారిటీ బిడ్డ అలీని ఆ విధంగా మాట్లాడిన ఒక విధానాన్ని ఎవ్వరూ స్వాగతించరు. మరి ఇవాళ మైనారిటీ బ్రదర్స్ అందరూ ఏమైపోయారో నాకు అర్థం కావట్లా. తిరగబడాలా రాజేంద్ర ప్రసాద్ మీకు? తిరగబడాలా? క్షమాపణలు చెప్పేటట్టుగా అంటే ఈ క్షమాపణలు ఇది ఒకసారి చెప్పి వదిలేయటం కాదు, భవిష్యత్తులో ఎప్పుడు ఇట్లా మాట్లాడకూడదు, భవిష్యత్తులో ఇంకొకసారి క్షమాపణలకు తావు ఇవ్వకుండా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొక విషయం అలీ పక్కన పెడితే, రోజా విషయం, ఆమని విషయం, రోజాని దీన్ని ఒక మాజీ మంత్రి, ఆమె ఏ పార్టీ అయినా కానివ్వండి, మాజీ మంత్రి, ఒక మహిళ, ఒక తల్లి, ఇద్దరు బిడ్డల తల్లి ఆమె, ఆ మహిళలకి నువ్వు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు? నువ్వు ఏం నేర్పుతున్నావు సమాజానికి? ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? ఇంట్లో పిల్లల్ని కూడా ఇవ్వాలి రేపు అట్లా పిలిస్తే ఎవరు తీసుకోవట్లా. ఇంట్లో వాళ్ళ భార్యలని వసాయంటే కూడా తీసుకునే పరిస్థితులు కావివి, ఆ రోజులు కావివి. మహిళలు కిచెన్లో ఉండి వంట చేసుకునే రోజులు కావివి. మనకంటే చాలా ముందు దూసుకెళ్తున్నటువంటి రోజులు. వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి మహిళల్ని పట్టుకొని మరి మహిళా లోకం అంటే ఏమైపోయిందో నాకు అర్థం కావట్లా. ఎందుకు రెస్పాండ్ కావట్లేదో నాకు తెలియట్లా. వసే అంటాం, దీన్ని అంటాం. ఏంటి ఆ భాష? ఏంటి అడవి జాతోడా? నువ్వేమన్నా చదువుకోవాలా? మళ్ళీ బీటెక్ ఎంటెక్ గొప్ప ఎవడి కోసం నీ చదువు, నీ సంస్కారము, నీ మళ్ళీ ఏమంటాడు? ఇవంతా మాట్లాడిన తర్వాత మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకునేవాడు తప్పుగా అర్థం చేసుకుంటే వాడికి సంస్కారం లేదని. అసలు నేను అడుగుతున్నా, నీకు సంస్కారం ఉందా అని? నువ్వు మాట్లాడేసి అనేసి సంస్కారం లేదని చూసేవాడిని అంటావా? ఎంత ధైర్యం నీకు? వాటే యూజ్లెస్ ఫెలో లాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒకసారి ఆయన మాటలు వినిపిస్తా, నాకు వినిపించాలంటే కూడా చికాకు ఉంది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఈయన జర్నలిస్ట్ ప్రభు, చాలా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్. చిరంజీవి లాంటి వాళ్ళకి, బాలకృష్ణ లాంటి లెజెండరీ యాక్టర్స్, లెజెండరీ హీరోలు కూడా ఈయన గుర్తుపట్టేంత ఒక జర్నలిస్ట్. ఈయన ఎంత పద్ధతిగా స్టేజ్ మీద వారిని మాట్లాడమని కోరుతున్నా అని రాజేంద్ర ప్రసాద్కి మైక్ ఇచ్చాడు. వారిని అని అన్నాడు. కానీ ఈయనేం రియాక్ట్ అవుతున్నాడు చూడండి ఒకసారి. కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా, ఎందుకు మీరందరూ వస్తారని నాకు తెలియదు. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వచ్చిన మీరు అందరూ వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. ఇంతమంది పాతకాలం అందరూ కలుస్తున్నాము. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డితో పనిచేసినటువంటి స్టార్లు అందరూ వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది అని అనొచ్చు కదా. ఏం అచ్చన్నా, నువ్వు నాకు చెప్పలేదు ఇంతమంది వస్తే మేము పళ్ళు కొరుక్కుంటావు. ఎరా అలీ, ఏంటి ఆ మాటలు ఏంటి, ఆ పదజాలం ఏంటి, నువ్వు బిహేవియర్ ఏంటి, నువ్వు మనిషివా గొడ్డువా? ఈ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. ఏం చేసుకుంటావు నీ సంగతి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు, అక్కడ ఉన్నటువంటి పెద్ద హీరోలు, పెద్ద నటులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకు ఈయనని ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లా. మరి లేకపోతే ఈ నైజమే ఇంతను. ఒకవేళ ఆయన నైజం ఉంటే ఉండొచ్చు. సహజంగా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చునే మాటలో, లేకుంటే ఇంట్లో సరదాగా నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకునే మాటలు తీసుకొచ్చి స్టేజ్ ముందర మాట్లాడితే పద్ధతి అనిపించుకోదు. మనకు ఉండొచ్చు, మనకు ఫ్రెండ్లీగా 1,00,000 మాట్లాడుకోవచ్చు, మనకు ఏమన్నా చేసుకోవచ్చు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతం. ఇప్పుడు అలీకి రాజేంద్ర ప్రసాద్కి వ్యక్తిగతంగా ఎన్నో ఉండొచ్చు. వాళ్ళు కలిసి ఒరే తెర అని అనుకునేటువంటి అనుబంధం ఉండొచ్చు. ఎందుకంటే కోటా శ్రీనివాసరావు గారికి లేకుంటే బాబు మోహన్ గారికి ఒరే తెర అని అనుకునేటువంటి బంధం, సినిమాలో నటి కాలుతో తన్నుకునేటువంటి సందర్భం. సో వాళ్లకు అక్కడ సీన్ డిమాండ్ చేసినప్పుడు చేస్తారు, అది సెకండరీ. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్, బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు అలీ మధ్య, రాజేంద్ర ప్రసాద్ మధ్య ఆ బాండింగ్ ఉండొచ్చు. ఆయనకి సరదాగా అనిపించుండొచ్చు. ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్ద ఆయన మాట్లాడితే సహజంగా అయి ఉండొచ్చు. కానీ ఇది సమాజం నలుగురు చూస్తున్నప్పుడు
ఇన్ని ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ వెళ్తున్నప్పుడు, ఇంతమంది సమాజం చూస్తున్నప్పుడు, అలీ గారికి కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? పోనీ ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోతుంది? అంటే ఆయనకు మర్యాద లేదా? అంటే పోనీ నలుగురిలో నువ్వు ఆయనకి ఇచ్చే మర్యాద ఇదేనా ఒక పెద్ద మనిషిగా? మనం ఏం చేస్తున్నాము, ఎట్లా బిహేవ్ చేస్తున్నాము అనేది తెలియకుండా నువ్వు మర్చిపోయి మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి సారీ చెప్తే ఎవడికి కావాలి నీ సారీలు? ఒకసారి మనిషి అన్నవాడికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ. ఇది చిన్నప్పటి నుంచి నేను విన్నటువంటి సామెత. ఇప్పుడు ఇటువంటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు 4 సార్లు 5 సార్లు సారీ చెప్పాడు. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్నిసార్లు ఇట్లా నోరు జారి సారీలు చెప్పాడు ఎవరిని చూడలే నేను. ఒకనొక సందర్భంలో బాబాయ్ ఒకసారి చెప్పాడు, ఒకసారితో అయిపోయింది ఆ కాంట్రవర్సీ, మహిళల్ని కించపరిచింది దాంట్లో. ఆయన ఇప్పుడు లేరు కూడా మన మధ్య, అది మనం అప్రస్తుతం. కానీ ఈ వ్యవహారం, ఈ మనిషి వరుసగా చేయటం కాంట్రవర్సీలు, గత 5-6 నెలల్లో వరుసగా కామెంట్స్ చేసి కాంట్రవర్సీలు అయ్యి ఇప్పుడు నేలకు గరుచుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఏమంటాడు. ఉన్నదే కదా, వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి వచ్చాను నేను మళ్ళీ పైకి. హలో ఆయన వేరే ఆలిగా ఏడు అక్కడ లంచాడు అంటారండి ఎవరన్నా? ఆ మాట వస్తుందా? ఇంట్లో వాళ్ళ తల్లిని ఎందుకు అనాలా? నీకు ఎవడిచ్చాడు వాళ్ళ తల్లిని అంటానికి హక్కు? నీకు ఏం రైట్ ఉందని? నువ్వు చూసావా? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు స్టేజ్ మీద నలుగురిలో పట్టుకొని? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అచ్చన్నకి ఈయనకి రిలేషన్ ఉండొచ్చండి, అచ్చన్నకి ఈయనకి బాండింగ్ ఉండొచ్చండి, పళ్ళు కొరుక్కోవచ్చు, నేలకి కొరుక్కోవచ్చు. అది బయట వాళ్ళిద్దరి మధ్య సరదా సంభాషణ తీసుకొచ్చి 100 మంది నటీనటులు ఉన్నటువంటి స్టేజ్ మీద అచ్చన్న ఏమో ఎట్లా ఫీల్ అవుతాడు, రేపొద్దు అలీ ఎట్లా ఫీల్ అవుతాడు? ఇది ఒకసారి ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని నేర్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు స్వతహాగా ఇన్బిల్ట్గా రావాలా, వీళ్ళు నలుగురికి చెప్పాలా. ఒకవేళ ఎవరన్నా యువ డైరెక్టర్లో, యువ నిర్మాతలో, యువ నటీనటులో ఎవరన్నా ఇట్లాంటివి జరిగితే, అరే బాబు ఇది కాదు, మన టాలీవుడ్కి ఇంత గౌరవం ఉంది, ఇంతమంది మన టాలీవుడ్ని ఫాలో అయ్యేటువంటి చాలా కోట్లాది మంది అభిమానులు మనకున్నారు, ఇది కాదు, పద్ధతి కాదు అని చెప్పాల్సినటువంటి వయసులో ఉన్నటువంటి ఈ మహానుభావుడు, ఈ పెద్ద మనిషి, ఆయన బిహేవ్ చేస్తున్నటువంటి తీరుకు సభ్య సమాజం తలదించుకొని సిగ్గుపడాల. సమాజం మొత్తం సిగ్గుపడాలి. ఇప్పటిదాకా ఈయన సినిమాలను ఎంటర్టైన్ చేసి నవ్వుకునే వాళ్ళందరూ సిగ్గుపడాలి ఆఖరికి ఈ వ్యవహారం చూస్తుంటే. ఇట్లాంటి వాళ్ళు సినిమాల్లో బిహేవియర్కి, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్కి ఎగ్జాక్ట్గా భిన్నంగా ఉంటారు. సరే, ఇప్పుడు కామెడీ చేస్తే కామెడీ చేయొచ్చు బాస్, అవతరాల జీవితాలతో కామెడీ చేయటం ఏంటి? వాళ్ళని తిట్టి నవ్వుకోవటంలో ఏం శాడిజం ఉంది చెప్పండి? ఇది కరెక్టా? నేను కూడా అంటానండి రాజేంద్ర ప్రసాద్ని, ఆయన తీసుకుంటాడా? పోనీ ఇవాళ అలీ తోటి కమిడియన్ కాబట్టి ఆయన అన్నాడు, రేపు పొద్దున్న ఏ హీరో చిరంజీవి గారినో, ఏ హీరో బాలకృష్ణనో, లేకుంటే ఏ హీరో రవితేజనో, ఏ హీరో వెంకటేష్నో అంటే వాళ్ళ ఇండస్ట్రీ ఒప్పుకుంటుందా, లేకుంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా, అభిమానులందరూ స్వాగతిస్తారా? చెప్పులు దాన్ని వేస్తారు ఈయనకి. అసలు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే ఇతనికి మైండ్ ఉందా, చిప్పు దొబ్బిందా అని అనిపిస్తుంది నాకు. చిప్పు దొబ్బి ఇట్లా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. లేకుంటే ఇన్నిసార్లా సారీలు చెప్పటాలు? ఒకసారి సారీ చెప్తే బుద్ధి రావాలా, 100 సార్లు సారీ చెప్తే ఇది ఎక్కడ కల్చరు? మన కల్చర్ ఏమైపోతుంది? మన తెలుగు సమాజం, తెలుగు కల్చర్ అంటే ఎంత గొప్ప కల్చరు. టాలీవుడ్లో కల్చర్ ఇదేనా నువ్వు నేర్పుతుంది? రేపు పొద్దున నెక్స్ట్ టాలీవుడ్కి ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? అంటే టాలీవుడ్లో ఇట్లా తిట్టుకుంటారని చెప్పదలుచుకున్నావా? మహిళల గౌరవం ఇంతే అని చెప్పదలుచుకున్నావా? లేకుంటే మైనారిటీ సోదరులు ఇట్లా తిడతాం అని చెప్పదలుచుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు? అంటే లేదు, నిజంగానే టాలీవుడ్లో వెనకలు తిట్టుకుంటాం, ఇట్లా మేము ఒకరికొకరు నవ్వుకుంటాం, అవతలని తిట్టి మేము నవ్వుకుంటాం, మనంతా శాడిజం టాలీవుడ్ అని చెప్పదలుచుకున్నావా? ఏం చెప్పదలుచుకుంటే నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ పెద్ద పెద్ద మహానుభావులు మురళీమోహన్ గారు ఉన్నారు, ఇటువైపు ఏమో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ ఎన్టీ రామారావు గురించి కూడా మాట్లాడితే ఆయనకు అవార్డు వచ్చింది, నేను అక్కడ పుట్టాను గొప్పలు చెప్పుకుంటే ఆఖరికి చప్పట్లు కొట్టలేదా? అడిగి కొట్టించుకోవాలా? సిగ్గు లేదా? అరే నువ్వు ఎవరన్నా స్పీచ్ అంతా అయిపోయినాక చప్పట్లు కొడతారు బాస్, స్పీచ్ సగంలో చప్పట్లు కొట్టేస్తారా? స్పీచ్ సగంలో చప్పట్లు కొట్టేస్తే ఆయనకి అగౌరవపరిచినట్ట? అంటే ఎన్టీ రామారావు గారు పేరు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టేయాలా? నువ్వు 10 సార్లు నువ్వు ఏం మాట్లాడతావు? నీ బుర్రలోకి మేము చప్పట్లు కొట్టలేం కదా. సహజంగా స్పీచ్ అంతా అయిపోయినాక చప్పట్లు కొడితే ఇది ఆనవాయితీ, ఏ స్టేజ్ మీద ఇదే జరుగుతుంది. నువ్వు ఏదో లెజెండరీ పేరు మాట్లాడావని ఆయన పేరు చెప్పగానే చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టరా మీరంటే ఇది ఎక్కడ ఆనవాయితీ? మళ్ళీ అంటాడు అడిగి కొట్టించుకోవాలన్నయ్య, సిగ్గులేదా నీకు? ఎవడికి సిగ్గులేదు? నీకు సిగ్గులేదు. బహిరంగంగా నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నీకు సిగ్గులేదు. నీ సిగ్గుని చూసుకో, పక్కన సిగ్గుని తర్వాత పేర్లు పెడదు కానీ.
ఇలా మనకు అలవాటే కదా. ఈయనెందుకు నవ్వుతున్నారు? సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? గుర్తుందా లేదా? ఎన్టీఆర్ అవార్డు మీరు ఒక పెద్ద మనిషిగా ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకున్నారు. ఎన్టీ రామారావు గురించి అందరూ గౌరవిస్తారు, అందరూ చప్పట్లు కొడతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అవార్డు నువ్వు తీసుకోగానే అందరూ నీకు చప్పట్లు కొట్టేయాలా? చప్పట్లు కొట్టరా? ఎవరు కొట్టరా? ఏంటిది చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? పోయింది స్వామి, ఫస్ట్ బ్రెయిన్. ఇది తెలుసుకోను ముందు. చిప్పు నీకు దొబ్బింది, అందరికి బ్రెయిన్ పోయిందని ఆపాదిస్తున్నాడు. ఇక్కడ ఎవరికి బ్రెయిన్ పోయిందో, ఎవరికి బ్రెయిన్ ఉందో ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళకి, సోషల్ మీడియాలో నేను తిడుతున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా నెటిజన్స్ విపరీతంగా బండబూతులు తిడుతున్నారు రాజేంద్ర ప్రసాద్ని. ఈయనకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. చెప్పు కొట్టి చూడండి అన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టు లెక్క. ఏం లెక్క సిగ్గు లేనట్టు? ఏం మాట్లాడుతున్నారు ఏమో. విశ్వవిఖ్యాత నట అక్కడ వెనకాల మురళీమోహన్ గారిని పట్టుకొని ఆ మాట అంటాడు. ఇంకో రోజా గారు అన్న మాట చూపిస్తుంది చూడండి. మాట్లాడాలా లేకపోతే చంపేస్తా. సైలెన్స్. ఈయన మాట్లాడితే మాట్లాడాలా లేకపోతే రోజా గారి గురించి మాట్లాడతా ఈయనంట మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. సైలెన్స్ అని చెప్పడానికి ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి, మీరే వినండి ఒకసారి. చంపేస్తా. సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్. ఆమెని సైలెన్స్. కూర్చోండి. ఎవరిని వే అంటున్నావు? ఎవరిని నువ్వు దాన్ని అంటున్నావు, దీన్ని అంటున్నావు? చాదస్తం పెరిగిందా, లేకుంటే చిప్పు దొబ్బిందా, లేకుంటే మైండ్ పనిచేస్తుందా? ఏం నాకైతే అసలు ఈ మనిషిని చూసిన తర్వాత, ఈ స్పీచ్ విన్న తర్వాత నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు నేనున్నా. ఎందుకంటే ఒక వయసుకు వచ్చినటువంటి మనుషులకి, మహిళలకి, మరీ ముఖ్యంగా ఒక వయసుకి గౌరవం ఇవ్వాలా, మహిళలకు గౌరవం ఇవ్వాలా అంటే ఇండైరెక్ట్గా నేను కొందరు చెప్పొచ్చు, నేను ఓపెన్గా మాట్లాడతా, బోల్డ్గా, అంటే వాళ్ళ మైండ్స్లో అదే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి అది బయటికి రిప్లిక్ అవుతుంది. అంటే ఈయన మైండ్లో ఎవరికి గౌరవం ఇవ్వడు, అంతే కదా, సింపుల్ ఇది. అందరినీ పేర్లు ఉంటాయి కదా వాళ్ళకి, దాన్ని హీరోయిన్ చేసింది నేనే, ఒరే ఏంటిది? ఇంట్లో భార్యలను కూడా ఇవాళ రేపు ఇట్లా అంటే తీసుకోవట్లేదు. పిలవడం కూడా తప్పే. వాళ్ళకు పేర్లు చచ్చినాయి కదా, ఆ పేర్లు పెట్టి పిలిస్తే అయిపోయా. ఏముంది అక్కడ దానికి? అసలు సైలెన్స్ ఉండండి అంటే అయిపోతే నువ్వు అంటే సినిమా ఫీల్డ్లో నువ్వేమన్నా పెద్ద రారాజువా? అంటే వాళ్ళు సరదాగా నలుగురు కలిసినప్పుడు సంభాషించుకోరా? మాట్లాడుతుంటే నీకు డిస్టర్బెన్స్ ఫీల్ అయితే ఆగండి అని చెప్పవచ్చు. అంటే నీ మాటలకి నేను పట్టించుకోకుండా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారంటే నీకు ఇచ్చే గౌరవం ఏదో అర్థమవుతుంది. అంటే నీకు గౌరవం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళని నువ్వు గౌరవించట్లే కాబట్టి నిన్ను కూడా ఎవడు కేర్ చేయట్లా. ఇక్కడ క్లియర్, మ్యాటర్ క్లియర్, వెరీ క్లియర్. ఇది మాట్లాడిన తర్వాత చూసిన ఆడియన్స్ని అర్థం చేసుకున్న మనల్ని ఏమంటాడు చూడండి. సంస్కారం లేదు చెప్పేసి అది అది ఎవడని తప్పుగా అర్థం చేసుకుంటే వాడికి సంస్కారం లేదని అర్థం. తప్పుగా అర్థం చేసుకుంటే వాడికి సంస్కారం లేదట. ఎవడు తప్పుగా అర్థం చేసుకుంటే ఎవడికి సంస్కారం లేదు? అసలు ఈయన సంస్కారం గురించి మాట్లాడే హక్కు, అధికారం, సంస్కారం అంటే ఏంటో, నిర్వచనం ఏంటో రాజేంద్ర ప్రసాద్ తెలుసా అని నేను అడుగుతున్నా. సూటి ప్రశ్న. రాజేంద్ర ప్రసాద్కి సంస్కారం అంటే ఏంటో తెలుసా? నిజంగా సంస్కారం ఉందా, సంస్కారహీనుడా? మీరు కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి ఈ వీడియోలు చూసినాక మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. నేను కూడా ఆయన స్టేజ్ మీద ఏం మాట్లాడు కూడా ఇంకోటి వినిపిస్తా. ఇప్పుడు సంస్కారం లేదన్నాడు కదా. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని గబుక్కుని మాట్లాడేసాడండి. అంటే ఏం మాట్లాడుతున్నాడో కూడా వీడికి తెలియదు. సెన్స్ లేదు, సెన్స్లెస్, హ్యూమర్లెస్. గబుక్కుని ఏం ఒకసారి అంటే గబుక్కుని మాట్లాడావు, పొరపాటు అయింది అనుకోవచ్చు. ప్రతిసారి గబుక్కుని మాట్లాడేస్తావా? అంటే నువ్వు అంత సోయి లేకుండా నువ్వు ఫంక్షన్లకు వస్తున్నావు. మీ వయసు కన్నా మేము గౌరవం ఇవ్వాలి కదా. అంటే మీ వయసుకి మర్యాద ఇచ్చి మేము మాట్లాడుతున్నాం. మీరు అది అర్థం చేసుకోండి. మీ వయసుకి మర్యాద ఇవ్వాలి ఎవరైనా కూడా. మీ ఎక్స్పీరియన్స్కి మర్యాద ఇవ్వాలా. అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ అది, మీ సంస్కారం మీద ఆధారపడి. నాకు తెలుసండి, నేను ఒకటి అడుగుతాను. ఈయన మాట్లాడిన వే కానీ, దాన్ని కానీ, ఒసై కానీ
లేదంటే గతంలో పుష్పకు మాట్లాడినటువంటి ఈయన మాట్లాడే వాడిని నేను అనకూడదు, దొంగ, లేకుంటే అంతకుముందు ఆ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాట్లాడినటువంటి దొంగన డాష్ డాష్, నిన్న అలీ గురించి మాట్లాడినటువంటిది ఎల్ నా డాష్ డాష్. వీటికి ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఇట్లాంటి వాటికి డిక్షనరీలు ఉండవు. ఏ డిక్షనరీ ఓపెన్ చేసినా మీనింగ్స్ అవే ఉంటాయి. ఎవరిని అడిగినా ఈ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఈ వర్డ్కి మీనింగ్ అదే. దాని కొత్త నిర్వచనం ఇప్పటిదాకా ఎవడు సృష్టించలే, ఎవడు రాయలా. దీన్ని తప్పుగా ఎట్లా అర్థం చేసుకుంటారు మాస్టర్? దీనికి ఇదే మీనింగ్, దానికి మీనింగులు కొత్తవేం లేవు, ఇప్పటిదాకా ఎవరు రాయలా. ఆ మీనింగ్ని కాదని తప్పుగా అర్థం చేసుకున్నారంటే అంటే నువ్వు తప్పుగా మాట్లాడావు కాబట్టి అది అట్లా అర్థం చేసుకున్నారు, తప్పుగా అర్థం చేసుకోవట్లా. ఇది మీరు గమనించాలా. తప్పుగా అర్థం చేసుకున్నారు, వాళ్ళ సంస్కారం లేదు. ఎవరికి నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా. ఎవరితో ఇప్పుడు ఇళయరాజా గారితో బండపోతులు తిట్టడం సరదానా? మరి నేను కూడా నిన్ను తిట్టేనా? సరదాగానే తీసుకుంటావు నువ్వు? మీరు సరదాగా తిడితే తీసుకుంటారంటే అప్పుడు ఆలోచిద్దాం ఒకసారి. మీరు ఎంత సరదాగా ఉంటారో ఆలోచిద్దాం. మీ సరదా ఏంటో ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే మీతో చాలా క్లోజ్డ్గా తిరిగే వ్యక్తులకు మీ సరదా ఏంటో, మీ యాటిట్యూడ్ ఏంటో అందరికీ తెలుసు. ఎంటైర్ టాలీవుడ్ తెలుసు మీ యాటిట్యూడ్. కొత్తగా మీ సరదా గురించి స్టేజ్ ఎక్కి నీతి కబుర్లు, శుద్ధపూస కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పక్కన వ్యక్తికి ముందు మహిళ అయినా, జెంట్ అయినా, పిల్లాడైనా, పెద్దోడైనా, ఎవరైనా మనిషిని మనిషిగా ట్రీట్ చేయటం నేర్చుకో. వాడు మనిషి అని గుర్తించు ఫస్ట్. అప్పుడు అట్లాంటి వర్డ్స్ నీ నోట్లో రావు. పశువు కంటే హీనంగా మాట్లాడి సంస్కారం లేదంటే అంటే నువ్వు ఎంటైర్ జనం అందరూ నువ్వు ఘాటికి కట్టేసావు సంస్కారం లేవని. ఇప్పుడు మీరు ఇంత మాట్లాడారు కదా, మీ సంస్కారం గురించి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మీ సోషల్ మీడియాలో మీ ఫోన్ ఓపెన్ చేసి చూసుకోండి, జనం ఎట్లా తిడుతున్నారు మిమ్మల్ని. ఇంత తిట్లు చూసిన తర్వాత అరే నేను ఏమన్నా పొరపాటుగా మాట్లాడానా, లేదా నా పొరపాటు ఉందా, జనాలు అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉందా, ఎందుకు నన్ను ఇట్లా అందరూ తిడుతున్నారు, ఎందుకు అందరూ నన్ను తప్పుగా మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు, ఇది నేను తప్పుగా మాట్లాడానా, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని రాత్రి పడుకునే ముందు ఒక్కసారి గుండె మీద చేసుకొని మీకు మీరే, ఎవరొద్దు మీకు మీరే పడుకునే ముందు ఆలోచన చేసి తప్పు ఎక్కడుంటే ఆ దిశగా మీరు మీ మాట నెక్స్ట్ మీరు కంటిన్యూగా అండి. నిజంగా కనుక మీ తప్పై మా అర్థం చేసుకునే మైండ్ సెట్లో మాదే తప్పు ఉంటే మేము క్షమాపణ చెప్తాం. లేదు మీరు మాట్లాడిన తప్పని మీకు అనిపిస్తే మీరు ఏం చెప్పాలి ఏం చేయాలని మీరే మీ దానికే మేము వదిలేస్తాం. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం. చూశారు కదా ఇప్పుడు దాకా అలీ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద అలీ గారు ఏం మాట్లాడారో మీరు చూశారు కదా. మరి ఆయన ఎందుకు అట్లా రెస్పాండ్ అయ్యాడు అర్థం కావట్లా. అలీ గారు నిజంగానే ఇప్పుడు మంచి నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు కాదంట్లా, మంచి నటుడు, ఎవరు డినే చేయట్లా, మంచి నటుడే. మంచి నటుడు అన్నది మాత్రాన సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని తిట్టమని ఎవరూ చెప్పట్లా. సరే పోనీ మీరన్నట్టుగా ఆయన పుట్టడి దుఃఖంలో ఉన్నాడు, కూతుర్ని పోగొట్టుకున్నాడు. ఏ దుఃఖంలో ఉంటే ఫంక్షన్కి రావాలని ఎవరు చెప్పారు, లేకుంటే వచ్చి మిమ్మల్ని కానీ ఇంకొకరిని కానీ తిట్టమని ఎవరు చెప్పారు? ఇప్పుడు మీ అభిమానులు మీ మీ అలీ గారి నవ్వులు పండించినటువంటి విధానాన్ని ఎమోషన్గా సెంటిమెంటల్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుతుంది అది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాట ఆషామాషి మాట కాదు. ఎవరు అంత మీరు తీసుకున్నంత లైట్గా ఏదో మీరు చెప్పినట్టుగా మాట తూలింది అని ఒకసారి తూలితే బాగానే ఉంటుంది. వరుసగా పదే పదే ప్రతి ఒక్కరిని పట్టుకొని మాట తూలితే మరి ఆయన నిజంగా అలాగే వచ్చాడా, లేకుంటే వేరే స్టేజ్లో వేరే మైండ్ సెట్ వేరే స్టేట్లో ఏమన్నా అక్కడికి వచ్చాడా అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నలుగురు అంత పెద్ద స్టేజ్ పెద్ద డయాస్ పంచుకున్నప్పుడు ఆయన మాట తీరు మాట విధానం అక్కడ నడిచినటువంటి నడవడిక అది కరెక్ట్ కాదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. సరే అలీ గారికి సరే ఒక పెద్ద మనిషి అని ఎక్సెప్ట్ చేసి కొంత ఎక్స్క్యూజ్ చేసి ఉంటే ఓకే, కానీ సమాజం అయితే యాక్సెప్ట్ చేయట్లేదు.
అలీ గారికి నచ్చి యాక్సెప్ట్ చేస్తే సంతోషం, కానీ సమాజం అయితే దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది 100% డ్యామ్ షూర్. సో మీరు కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి ఇన్ని వీడియోలు ఇంత చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, ఈ ఎపిసోడ్ అంతా కూడా ఓవరాల్ ఎపిసోడ్ మీద మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.